తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి అక్కడికి చేరుకుని పరీక్ష సమీక్షిస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలింది. పైకప్పు పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం షిఫ్ట్లో సొరంగంలో పనులకు 50 మంది కార్మికులు వెళ్లారు. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్లు కింద పడ్డంతో ప్రమాదం జరిగింది. ఒక్కొక్కరిగా సొరంగం నుంచి 43 మంది కార్మికులు బయటకొచ్చారు. ఇంకా సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. గల్లంతైన కార్మికులు పంజాబ్ నుంచి సన్నీ సోంగ్, జమ్మూ కశ్మీర్ నుంచి మనోజ్ దూబే, శ్రీనివాసులుగా సంతోష్, సందీప్, జట్కా ఇరాన్ గా అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, శ్రీశైల సొరంగ మార్గానికి సంబంధించినటువంటి టన్నెల్లో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో దాదాపుగా ఇప్పటికే 42 మంది కార్మికులు ఆ ప్రమాదం నుంచి బయటికి రావడం జరిగింది. అయితే మొత్తం 50 మంది కార్మికులు ఆ టన్నెల్లో వర్క్ చేయడానికి ఉదయం షిఫ్ట్ లో 8:30 సమయంలో లోపలికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రమాదం చోటు చేసుకోవడంతో 8 మంది ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. అధికారులు కూడా 8 మంది అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నారనేది కూడా ధృవీకరిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడం, అక్కడికి సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా రెస్క్యూ టీమ్ ను కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ శ్రీశైల సొరంగ మార్గానికి సంబంధించి మొత్తం 42 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం తవ్వాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే టన్నల్ ఏదైతే అవుట్లెట్ నల్గొండ వైపు అవుట్లెట్ ఉంటుంది, ఇన్లెట్ వచ్చేసి శ్రీశైలం వైపు దోమలపెంట వద్ద ఉంటుంది. అయితే ఈ ఇన్లెట్ సంబంధించినటువంటి ఈ సొరంగ మార్గంలో దాదాపుగా ఇప్పటికే 14 కిలోమీటర్లకు పైగా వర్క్ పూర్తి కావడం జరిగింది. అయితే గత 4 ఏళ్ల నుంచి ఈ వర్క్ కు సంబంధించి పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీంతో ఏదైతే సొరంగ మార్గం నిలిచిపోయినటువంటి పనుల వద్ద నీటి ఊట అనేది వస్తుండడంతో గతంలో ఈ వర్క్ ను కూడా నిలిపివేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇన్ని 4 సంవత్సరాలుగా అక్కడ వర్క్ జరగకపోవడం తోటి ఆ సొరంగ మార్గం ఏదైతే 14 కిలోమీటర్ నుంచి ఇంకొక దాదాపుగా 800 మీటర్ల ముందు వరకు కూడా ఈ మట్టి అలాగే రాళ్లు ఈ నీటి తోటి బురదమయంగా మారిన పరిస్థితి ఉంది. దాన్ని అంతా కూడా గత 4 రోజుల నుండి వాటిని బయటికి తీసేందుకు కూడా వీళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే సొరంగ మార్గానికి సంబంధించినటువంటి టన్నల్ ని తవ్వేందుకు మొదటగా మట్టిని బయటికి పంపిస్తుంటారు. తర్వాత కాంక్రీట్ తోటి ఆ సొరంగ మార్గానికి మొత్తం కూడా కాంక్రీట్ తోటి పనులు చేస్తారు. అయితే ఈ కాంక్రీట్ కోసం పైన ఏదైతే కొట్టినటువంటి పైన ఫిట్ చేసినటువంటి ఏదైతే రింగులు ఉన్నాయో, ఐరన్ కు సంబంధించినటువంటి రింగులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా కూలడం తోటి మొదటగా 3 మీటర్ల మేర మాత్రమే ఈ ఏదైతే మట్టి దిబ్బలతో పాటు ఆ ఐరన్ రింగులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కూలినాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు మాత్రం చెప్తున్నారు. అయితే ఇది 3 మీటర్లు కాదు, ఎక్కువ కూడా 100కు పైగా మీటర్లకు పైగా కూలింది అనేది కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో అటువైపుగా ఏదైతే ఈ కూలిన ప్రదేశాన్ని అవతల సైడ్ కు ఈ 8 మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ బురదతో పాటు వాటరు రాళ్లు కూడా ఉండడం తోటి వారి సిచ్యువేషన్ ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే టనల్ కు సంబంధించి టనల్లోకి ఆక్సిజన్ పంపించడానికి కూడా పెద్ద పైప్ లైన్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కరెంటుకు సంబంధించి కూడా విద్యుత్ లైన్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విద్యుత్ లైన్ కూడా తెగిపోవడం జరిగింది, విద్యుత్ సరఫరా కూడా లేదు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 8 మంది ఎవరైతే ఉన్నారో అటు సైడ్ వాళ్ళు అందులోనే ఇరుక్కుపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు దాదాపుగా 100 మీటర్లకు పైగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే మట్టి
డిపోలు కూలినాయా అనేది మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాళ్లు, బురద, అలాగే నీటి ఈ వీటి తోటి ఉండడంతో పాటు అందులో చీకటి కూడా ఉంటుంది. విద్యుత్ లేదు కాబట్టి చీకటి కూడా ఉంటుంది. దీనితో పాటు ఆక్సిజన్ అందించడం, అక్కడ లోపలికి వెళ్ళేటువంటి ఆక్సిజన్ పైప్ కూడా ప్రస్తుతం అంటే సహాయ చర్యల్లో భాగంగా అక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ మట్టి దిబ్బలతో పాటు రింగులు కూలుతున్న సమయంలో ఇతర వైపు ఉన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు బయటికి ఒక్కొక్కరుగా బయటికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం జరిగింది. అక్కడికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందువల్ల జరిగింది అనే విషయం పైన కూడా అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తున్నారు. అసలు లోపల చిక్కుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. అక్కడే ఉండి ఈ సహాయక చర్యలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి మాత్రం నివేదిక పంపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ ఎస్ఎల్బిసి టనల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే ఈ సహాయక చర్యలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, అక్కడ ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటి వరకు బయటికి తీస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. దాదాపుగా 14 కిలోమీటర్లు సొరంగంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళను బయటికి తీయాలన్నా కూడా ఇక్కడ నుంచి అంటే టన్నల్ లోపలికి వెళ్లే మొదటి నుంచి కూడా దాదాపు 14 కిలోమీటర్లు లోపలికి వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి. కాబట్టి రెస్క్యూ టీమ్, అలాగే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారికి ఇప్పటికే ఆక్సిజన్ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటన పైన మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వారుగా కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి 42 మంది ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళంతా కూడా ఇంకా భయాందోళనకు గురి కావడంతో వారు షాక్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని కూడా ఆసుపత్రిలో తరలించి చికిత్స అంటున్నారు. దీంతో పాటు ఈ 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వారికి రెస్క్యూ టీమ్ అయితే ఇప్పుడు సహాయక చర్యలు చేస్తున్నాయి. వారిని కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 12 108 అంబులెన్స్లను కూడా అక్కడ ఉంచడం జరిగింది. దీంతో పాటు సిబ్బందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వారిని బయటికి తీసిన తర్వాత వారికి ఎలాంటి వైద్య సేవలు చికిత్స అందించాలనే విషయంలో కూడా డాక్టర్లు అక్కడ వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అధికారులకు కూడా సూచనలు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అధికారికంగా వారికి ఎంతమంది అందులో చిక్కున్నారు అనే విషయం కూడా వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే.